ఉండొచ్చు కదా అని పార్వతి మన కోసం అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు తిరుమతహాసంతో నవ్వి మంచి ప్రశ్న అడిగావు పార్వతి, నేను నిత్యము కూడా రామ తారక మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాను అంటారు. అప్పుడు ఆ యొక్క శ్రీరామ రామ రామేంది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ స్థితి త్వరలో కానీ భగవంతుడు మనకి భద్రాచలం ఆశీర్వాదిస్తుగాక. కావున ఈ సంవత్సరం అరవింద్ గారు బాలకృష్ణ గారికి నిజంగా పద్మ గారికి ముగ్గురు చెప్పట్లు పడ్డారమ్మా. ప్రతి సంవత్సరం నాకు కొట్టాలి కానీ ఈ శ్రీరామనవమికి నేను కొంచెం నీరసంగా ఉన్నాను. అయినా ఇప్పుడు నేను నాకు కూడా కొట్టవచ్చు. చంద్ర ప్రార్థనా పూర్వకారాలు ప్రయామి మహాదేవాయ నమః పుర పూజామ్యాదు చక్రమాచార్యామి ధర్మవీర్యామి వాద్యపూజామి గిరిజనయామి మృత్యుంజయామి అస్మానరోహ్యామి గజానారోహ్యామి సమస్త రాజోత్తర దేవోత్తర శక్తివంతర భక్తోత్తరం భక్తిహీనం శ్రీరామచంద్ర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం ప్రదస్తుతే అనయ జ్ఞాన ఆవాహన షోడశోపచార పూజనేన భగవాన్ సర్వా. కావున ఆ రోజు అమ్మవారికి అలాగే అన్నపూర్ణాదేవి ప్రతిష్ట చేశారు. మీ అందరూ తెలుసు. మనోహర్ గారు మాస్టర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళకి ఉన్నారు. అలాగే ఆ రోజు అమ్మవారికి 54 కిలోల అన్నాన్ని వండి నైవేద్యం పెడతారు. ఈ అమ్మవారికి ఒక 54 7 మంది చెప్పిన ఒక 700 నుంచి 800 మంది తింటారు. కావున ఆ రోజు 1000 మందికి మహాప్రసాదాలు అక్షరంగా మీ ఇష్టం యథాశక్తి మహా ఎవరైనా ఉన్నవాళ్ళు చెప్తారు. పెద్ద నోట్లు ఉంటే నేను చెప్తాను మైక్లో, చిన్న నోట్లు ఉంటే పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఏదో పేరుగా అయ్యా మీ పేరు సార్ది అమ్మా సత్యబాబు గారు పైగా అడిగే చాలా సంతోషం సార్. భద్రాచలం రెడీ అయిపోతున్నాం అనా సరూర్ నగర్ శ్రీ బంగారు మైసమ్మ టెంపుల్లో మనం రామాయణ కళ్యాణం చూసాము. ఇప్పుడు దాంతోపాటు ఇక్కడికి వచ్చిన భజన వాళ్ళని కూడా అడిగి రామాయణ కళ్యాణం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నది వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు తెలుసుకోవచ్చా? కావాలి ప్రసాద్, అది సరూర్ నగరు. నేను భజన మండలి లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి తరఫున భజన చేస్తున్నాను. ఇక్కడ యాదగిరిగుట్టలో మాకు గత 8 సంవత్సరాల నుంచి భజన మండలి భజన చేస్తాం. అదేవిధంగా మాకు ఇక్కడ ఆహ్వానం వచ్చింది. ఇక్కడ బంగారు మైసమ్మ దేవాలయంలో అతిరత బ్రహ్మాండంగా భజన చేస్తున్నాము. పొద్దున్న నుంచి భజన చేసినాం. శ్రీరాముల వారి కళ్యాణం బ్రహ్మోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. దానికి ఇక్కడ మన అరవింద్ గారు, ఆకుల అరవింద్ గారు, తర్వాత బేర బాలకృష్ణ గారి ఆహ్వానం జరిగింది. మాకు వాళ్ళ తరఫున మేము భజన చేసి బ్రహ్మాండంగా ఇక్కడ రామాలయంలో రాముల వారి కళ్యాణ మహోత్సవం అతి బ్రహ్మాండంగా జరిగింది. అన్ని విధాలా మాకు ఇక్కడ సహకరిస్తూ గ్రామ ప్రజలకు కూడా
ఎప్పుడు ప్రతిరోజు ప్రతి సందర్భంగా ఇక్కడ అన్ని విధాల అన్ని అవైలబుల్ చేసి అరవింద్ గారు మరి బాలకృష్ణ గారు బ్రహ్మాండంగా ఇక్కడ నిర్వహించి గుడిని కట్టి అంత పెద్దగా చేసి గొప్పగా చేసి ఇక్కడ జనాల్ని కూడా బ్రహ్మాండంగా వచ్చి చేస్తున్నారు. కాబట్టి దీనికి మేము మాకు సహారం కూడా ఉంటుందని మనవి చేసుకుంటున్నాం. మరి మీ దృష్టిలో రామాయణం అంటే ఏంటి? రామాయణం అంటే ప్రపంచంలో చక్రవర్తి చక్రవర్తి ప్రపంచంలో ఎంతమంది రాజులు ఉన్నారో వాళ్ళందరికీ శ్రీరాముడు చక్రవర్తి. అటువంటి రామాయణం గురించి విన్నా ఏ రకంగా కూడా ఆ రామనామం తెలిసిన వాడికి కరోనా కూడా రాదు. అసలు ఆ విషయం తెలియక అందరూ సూదులు తీసుకుంటారు. కానీ రామనామం మించిన రోగం ఏ రోగం వచ్చినా రామనామం తలుచుకుంటే ఖచ్చితంగా ఆ రోగం నయమైపోతుంది. అది నా మనసులో ఉన్న ఇది. ఈ నేటి చదువుతున్నారు, వదిలేస్తున్నారు. మరి నేటి తరంలో రామాయణం ఎలా ఉపయోగపడుతుంది అంటారు? రామాయణం తెలియని వాళ్ళు భజన మండలి వాళ్ళు తెలుసుకొని రామాయణం గురించి పెద్ద మనుషుల గురించి తెలుసుకొని రామాయణం గురించి చాలా తెలుసుకునే వాళ్ళకి రామాయణం తెలుసుకుంటేనే ముందు వారు ఎప్పటికైనా కానీ యువకులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రామాయణం తత్వాన్ని గురించి నేర్చుకున్న వారికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రామనామం తెలిసిన వారికి ఆరోగ్యంగా ఎల్లకాలం జీవితాంతం బతికి చల్లగా ఉంటారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలుగా ఈ మండలిలో వర్క్ చేస్తున్నారు మీరు? నేను 8 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. మరి సంతోషంగా ఉందా అండి? చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ జరిగే భజనకి మాకు ఎల్లవేళలా మా సొంతూరు వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కర్తాల్ మండల్ గ్రామం సలార్పూర్. మా ఊరికి వెళ్ళి వచ్చి ఇక్కడ భజన చేసినాం. మేము 10 మంది వచ్చినాము. భజన చేసి బ్రహ్మాండంగా మాకు అట్లాంటిది ఏం లేదు. ఆనందంగా ఉన్నాం మేము అందరం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ముందుగా మా సరూర్ నగర్ పట్టణ ప్రజలందరికీ బంగారు మైసమ్మ దేవాలయం ట్రస్టీల తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథేశ్వర స్వామి దేవస్థానంలో మరి ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మరి అందరూ కూడా పొద్దున్న నుంచి 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని కార్యక్రమాల్లో అటెండ్ అయ్యి మరి ప్రజలందరూ కూడా పూజల్లో పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బంగారు మైసమ్మ దేవాలయం సరూర్ నగర్లో అనేక సంవత్సరాల నుండి మరి చిన్నగా ఉండే మరి నేను దేవాలయం ఫౌండర్ ట్రస్టీని, మా అరవింద్ కుమార్ గారి దేవాలయం ఫౌండర్ చైర్మన్, అదేవిధంగా మా సాయి కృష్ణ గారు ఆలయ ప్రధాన అర్చకులు అందరం కలిసి భక్తుల సహకారంతో ఈ 2-3 సంవత్సరాలుగా నిత్యము ప్రతి కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో చేస్తూ ప్రజల మన్నలు పొందుతున్నటువంటి సందర్భంలో అందరికీ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు వరకు రామాయణ వారి కళ్యాణం జరిపిన పూజారి గారితో మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్కారం అండి. V3 ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా ఈరోజు సరూర్ నగర్లోని వైద్యనాథేశ్వర బంగారు మైసమ్మ దేవాలయంలో శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత భారీ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అత్యంత మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా వీక్షించారు. ముఖ్యంగా 2 సంవత్సరాల నుండి భారతదేశంలో ప్రపంచం మొత్తం కూడా కరోనా అనే మహమ్మారి చేత బాధింపబడుతూ దేశమంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉంది. ఆ సమయంలో ఈ సంవత్సరం కళ్యాణ వైభోగము స్వామివారిది ఆరుబయట జరగడం కూడా జరిగింది. భద్రాచలం లాంటి ప్రసిద్ధ క్షేత్రాల్లో కూడా 2 సంవత్సరాల నుండి లోపల జరగడం జరిగింది. ఈరోజు ఆరుబయట కళ్యాణం జరుగుతోంది. అదేవిధంగా మన సరూర్ నగర్లో ఈ స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణ వైభవం చేశారు. అదేవిధంగా ఈ కళ్యాణము అసలు శ్రీరామచంద్రుడు కలికాలంలో ఏకపత్ని వ్రతుడు. ఎందుచేతనంటే ఇప్పుడు అరవింద్ గారిని గుడి గురించి దాంతోపాటు రామాయణం చరిత్ర గురించి ఆయన ప్రశ్నిద్దాం, ఆయన నుండి జవాబును తీసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఈ గుడి కట్టి ఎన్నాళ్ళు అవుతుంది సార్? ఈ గుడి కట్టి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది సార్. అప్పటి నుండి ప్రతి ఒక్క దాన్ని మీరే చూసుకుంటున్నారా సార్? గుడి కట్టడం 3 ఏళ్ళు అవుతుంది. గుడి అంతకుముందు దాదాపు 11 సంవత్సరాల కింద గుడి కట్టుండే. చిన్నగా బంగారు మైసమ్మ దేవాలయం ఉండే. తర్వాత క్రమక్రమంగా ఇక్కడ కొంతమంది నిర్ణయం తీసుకొని టెంపుల్ అంతా ఇంత పెద్దగా అభివృద్ధి జరిగింది. ఒక ధన్వంతరి శివాలయంతో పాటు సుబ్రహ్మణ్యం స్వామి, ఇటు ధన్వంతరి నారాయణ స్వామి, అట్లా రకరకాలుగా అన్ని విధాలుగా అంచెలంచెలుగా దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి టెంపుల్ ఈ వరకు టెంపుల్ ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు. దాదాపు 70% పనులు అయినాయి. ఇంకొక 30% పనులు కావడానికి కొంత పెండింగ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్లా అయితే దాతలు ముందుకు కావడం వల్ల వాళ్ళ సహకారంతో టెంపుల్ కూడా అతి త్వరలో మళ్ళీ వచ్చే శ్రీరామనవమి కల్లా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని అందరం కూడా ఆకాంక్షిస్తున్నాం.
కళ్యాణం ఇంత వైభవంగా జరిగారు. మరి రామాయణం గురించి మీకు తెలిసిన ఒక 4 మా ప్రేక్షకులతో పంచుకుంటారండి? కళ్యాణం అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చి శ్రీరాముడు కళ్యాణం. శ్రీరాముని కళ్యాణం చేసుకున్న తర్వాత కూడా మనకున్న నూతన ఏమున్న గృహప్రవేశాలే కానీ నూతన కళ్యాణాలే కానీ నూతన కార్యక్రమాలు ఏం చేసినా కూడా ఉగాది అమావాస్య వెళ్ళిన తర్వాత ఉగాది వస్తుంది. ఉగాది తర్వాత వచ్చేది 9 నవరాత్రులు. నవరాత్రులు చివరి రోజు నవమి రోజు ఒక విశేషం ఏంటంటే ఈ రోజు శ్రీరాముని పుట్టినరోజుతో పాటు కళ్యాణం. 2 వేల కూడా అందరికీ కూడా శుభసూచంగా రాష్ట్రం అంతా బాగుండాలి, దేశమంతా బాగుండాలని ఇలా కళ్యాణం ఆ విధంగా మనం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మా బంగారు మైసమ్మ దేవాలయం నిర్మించినప్పుడు మొట్టమొదటిసారి కళ్యాణం ఇక్కడ చేయడం జరిగింది. దాదాపు మేము అందరం కనీ విరిగిన రీల ఊహించిన రీల దాదాపు మేము అనుకున్నాం ఎక్స్పెక్టేషన్ అన్ని చోట్ల కూడా జరుగుతుంది కళ్యాణము. ఇంత పబ్లిక్ వస్తుందారా అనుకున్నాం. మేము అంచనా ఏ విధంగా 500 మంది పైచూల పబ్లిక్ రావడం జరిగింది. మేము ఉన్న సౌకర్యం మేము ఇక్కడ చేసుకున్న ఏర్పాట్ల కంటే ఎక్కువ జనాలు రావడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా అనుకుంటున్నాం. మొదటిసారి కాబట్టి మాకు అంచనా వేయలేకపోయినాం. జనాలు బాగా వచ్చారు. విశేషమైన స్పందన టెంపుల్కి బాగా ఆ విధమైన ఆదరణ కలిగింది. కాబట్టి భక్తులు మా ఇక్కడ ఉన్న సర్నార్ చుట్టుపక్కలంతా కూడా బంగారు మైసమ్మ టెంపుల్ పైన ఏ కార్యక్రమాలు చేసినా కూడా అన్నీ కూడా సక్సెస్ఫుల్లే. ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నా, గతంలో ఏ శివుని పెట్టినా, నారాయణని పెట్టినా, సుబ్రహ్మణ్యాన్ని పెట్టినా, ఏ విగ్రహాలు పెట్టినా కూడా మాకు విశేషమైన జనాలంతా రావడం జరుగుతుంది. అన్నీ కూడా గ్రాండ్ సక్సెస్. బంగారు మైసమ్మ ఆశీస్సులు, శివుని ఆశీస్సులతో అన్నీ కూడా మాకు బాగా టెంపుల్ అన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు రామాయణం నుంచి ఈ రోజుల్లో ఉన్న నీతి ఏంటి చెప్పగలరా? రామాయణం ఈ రోజుకున్న నీతి అంటే ఏంటంటే ధర్మం. శ్రీకృష్ణుని రాముడు అనేవాడు ఒక అవతారము. త్రేతాయుగుల రాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మాదిరిగా శ్రీరాముడు అంతా కూడా శుభసూచికంగా మార్గంగా మనందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి, నీతిగా ఉండాలని చెప్పి ఆ రోజు రావణాసుడి కోసం, సీత కోసం హరించిన దానికి కూడా అనేకమైన కష్టాలు పడ్డా కూడా రాముడు దానికి అంతా కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో జరిగిన శ్రీరాముని కళ్యాణం వీక్షించినందరికీ వన్స్ మోర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పి ఇక సెలవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.